బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మ రాజ్యంలో కోస్తా బిడ్డలు రెచ్చిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చినా అప్పటి ప్రభుత్వంలో రేషన్ మాఫియా డాన్లుగా చలామణి అయిన వారంతా ఈ ప్రభుత్వంలోనూ డాన్లుగా చలామణి అవుతుండటం శోచనీయం. రేషన్ అక్రమ రవాణా మాఫియా డాన్ గా పేరొందిన కోనసీమ జిల్లా రావులపాలెం రెడ్డి సుమారు 100 అక్రమ రవాణా కేసులు ఉన్నాయని తెలుస్తోంది. రావులపాలెం సమీపంలోని లక్ష్మీ పోలవరం కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున రేషన్ అక్రమ రవాణా గోడను నిర్వహిస్తున్న చేస్తలుడికి చూస్తున్నారు అధికారులు. లక్ష్మీ పోలవరంలో ఈ అక్రమ రేషన్ రవాణా కోసం ప్రత్యేక గోడౌన్తో పాటుగా రాత్రి సమయంలో 50 మంది రౌడీలను పెట్టినట్లుగా తెలుస్తోంది. అధికారులు గాని ఇంకెవరైనా ఆ గోడౌన్ వైపు వెళితే వారిపై సదరు రౌడీలు దౌర్జన్యానికి సైతం తెగబడుతున్నారని సమాచారం అందుతోంది. ఇంత పగడ్బందీగా రౌడీ మొక్కలను పెట్టి భారీ స్థాయిలో రోజుకు 4 నుంచి 5 లారీల రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఆచంట రెడ్డిగా పేరొందిన వ్యక్తి భీమవరం పాలకొల్లు ఆచంట నుంచి సిద్ధాంతం మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి రేషన్ బియ్యాన్ని లారీల్లో అక్రమ రవాణాగా తరలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆచంటలో ఓ వెలుగు వెలిగిన సదరు ఆచంట రెడ్డి ప్రస్తుతం ఇదే కోవలో అక్రమ రేషన్ రవాణాకు తెగబడుతూ రేషన్ మాఫియా డాన్ గా చలామణి అవుతుండటం విశేషం. ఇక తణుకు సమీపంలోని అన్నవరప్పాడు హైవే నుంచి లోపలికి వెళితే వరుసగా ఉండే 3 రైస్ మిల్లుల్లో ఒక మిల్లు యజమాని అయిన రెడ్డి ఎవరికీ తెలియకుండా ఎంతో చాకచక్యంగా రేషన్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. సదరు అన్నవరప్పాడు రెడ్డి రైస్ మిల్లో వ్యవహారాలు చేస్తూ సిఎంఆర్ పేరుతో బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తుండటం గమనార్హం. అమ్మ రాజ్యం వచ్చిన ఇక్కడ కోస్తా బిడ్డలుగా రావులపాలెం, అన్నవరప్పాడు, ఆచంటకు చెందిన రెడ్ల పేరుతో రేషన్ మాఫియా డాన్లుగా కొనసాగుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని బయట ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిచ్చే మామూళ్ల మత్తులో జోగుతూ కొందరు రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. తక్షణమే సదరు రేషన్ మాఫియా డాన్ల అక్రమ రవాణాను అడ్డుకుని వీరిపై కఠిన చర్యలు తీసుకుని తక్షణమే వీరి మాఫియా సామ్రాజ్యాలకు చరమ గీతం పాడాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.